ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 నెలలుగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో రైతన్నలు పడుతున్నటువంటి అవస్థలు, రైతన్నలు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఏ ఒక్క పంటకి గిట్టుబాటు ధర లేక, అది మిర్చి రైత, మామిడి రైత, అరటి రైతు, పొగాకు రైతు, ఏదైతే పండించినటువంటి ధాన్యానికి గిట్టుబాటు ధర లేక, ఒకవేళ ఆ ధాన్యం సకాలంలో కొనక, ఏదైనా కొన్నా కూడా డబ్బులు సకాలంలో అందక, ఇప్పుడు చూస్తే పత్తి రైతు, ఇలా అనేక మంది రైతులు పడుతున్నటువంటి అవస్థలు, బాధలు ఈ ప్రభుత్వం పట్టించుకోక, ఇక్కడ మీరు చూస్తే ఈరోజు సిగ్గుపడి రాసింది ఈనాడు పత్రిక కూడా, క్వింటాల్ 5,000కి ఇస్తారా, 6,000కి ఇస్తారా, క్వింటాల్ 5,000కి ఇస్తారా, 6,000కి ఇస్తారా, గ్రామాల్లో పత్తి రైతులతో వ్యాపారుల బేరాలు, సిసిఐ కేంద్రాలకు వెళ్తే తేమ ఉంది, రంగు మారిందంటూ సతాయింపులు, చేసేది లేక ప్రైవేటుగానే నష్టానికి అమ్మకం, పలు గ్రామాల్లో తొలితేత తర్వాత దున్నేస్తున్న వైనం. నిన్నైతే అరటి రైతులు మొత్తం అరటినంతా పారబోసినటువంటి పరిస్థితి చూసాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అరటికి 30,000 రూపాయలు కూడా మద్దతు ధర వచ్చింది, 25,000 మినిమం, 30,000 హైయెస్ట్. అవార్డులు వచ్చినాయి 2 సంవత్సరాలు బనానాకు సంబంధించి. కానీ ఈరోజు 1,000 రూపాయలకు అడుగుతున్నారు. కిలో అయితే ₹1.50 అంట అరటి. ఈరోజు పత్తి పరిస్థితి కూడా అదే. ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి పండించినటువంటి పత్తిని అమ్ముకోవడం రైతులకు సమస్యగా మారింది. చాలా గ్రామాల్లో క్వింటాల్ 5,000కి ఇస్తారా, 6,000కి ఇస్తారని అడుగుతున్నారు. ఈ మద్దతు ధర పొట్టి పింజ 7,710, పొడవు పింజ 8,110తో పోలిస్తే సగటున క్వింటాలకు 2,500 రూపాయలు తక్కువగా అడుగుతున్నారు. పత్తి తీత ఖర్చులకే క్వింటాలకు 2,000 దాకా ఖర్చు అవుతుంది. సిసిఐ కేంద్రాల్లో అమ్ముదామానికి తీసుకెళ్తే తేమ ఉంది, రంగు మారిందంటూ నిబంధనలు పెట్టి సతాయిస్తున్నారు. చేసేది లేక ప్రైవేట్కి అమ్ముకుంటున్నారు. ఒక పక్కేమో దిగుబడి తక్కువ వచ్చింది, గిట్టుబాటు ధర లేదు. చూడండి, ఎకరాకు సగటున 4 క్వింటాల లోపే. రాష్ట్రంలో ఏడాది 11.5 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అయింది. ఇందులో 5,60,000 ఎకరాల్లో 50% కర్నూలు జిల్లాలోనే ఉంది. పల్నాడు జిల్లాలో 2.27 లక్షల ఎకరాల్లో 20% వేశారు. తర్వాత అనంతపురం, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. పత్తి సాగుకు ఎకరాకు 35,000 పైన పెట్టుబడి అవుతుంది. కౌలుకు 15,000 పైన, అంటే మొత్తం 50,000 పైన ఖర్చు అయ్యింది. దిగుబడి ఎకరాకు 10 క్వింటాలైనా వస్తే 10 క్వింటాలు వస్తుందని ఆశిస్తే సగటున 4 క్వింటాలే వస్తుంది. కొన్ని చోట్ల అది లేదు. క్వింటాల్కి 5,000 రూపాయల ప్రకారం చూస్తే 4 క్వింటాలకి 20,000 వస్తుంది. అంటే ఎకరానికి 15,000 నష్టం. పత్తి రైతుకి ఏడాది ఆరంభం నుంచి కష్టాలే. తొలుత వర్షాలు అనుకూలించలేదు, తర్వాత కొన్ని చోట్ల రెండోసారి విత్తనాలు నాటాల్సి వచ్చింది. సాగు మొదలయ్యాక యూరియా బస్తా 300 నుంచి 500 చొప్పున కొనాల్సి వచ్చింది. ఇది డైరెక్ట్గా ఈనాడు రాసుకున్న పరిస్థితి. పెట్టుబడి రాయితీకి నోచుకోక, ఒక పక్క పెట్టుబడి లేదు, ఇది మన ప్రభుత్వం ఏదైతే మన రైతుకు ఇచ్చేటటువంటి భరోసా లేదు.